నిన్న నేను ఒక క్యాండిడేట్ని అయితే కలిసానండి. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నారు పూణే లొకేషన్లో. అతని యొక్క హిస్టరీ అయితే ఎంప్లాయ్ హిస్టరీ అయితే చెప్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్ అనిపించింది. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే అతను యాక్చువల్గా అతని కెరీర్ స్టార్ట్ చేసింది మార్కెటింగ్ సైడ్. ఓకే, సో మార్కెటింగ్లో 7 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆ తర్వాత అతను కరోనా టైంలో అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్లో చాలామందికి వచ్చిందని. సో ఇతను కూడా ట్రై చేశాడు. తెలుసుగా కరోనా టైంలో ఎలాగో జాబ్స్ కోసం ట్రై చేశారు, ఏం రాని వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చాయి. ఆ సంగతి అందరికీ తెలిసింది. అఫ్కోర్స్ చాలామందిని ఈ మధ్యకాలంలో లే ఆఫ్స్ కూడా చేశారనుకోండి. బట్ ఎవరైతే వర్క్ నేర్చుకొని ఉంటారో, స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. చాలామంది సర్వైవ్ అవుతున్నారు కూడా, కొంతమంది లే ఆఫ్ కూడా చేశారు. అది ఓకే, ఆ విషయం పక్కన పెట్టండి. మరి ఆ క్యాండిడేట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఏ స్కిల్స్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎస్క్యూఎల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎస్క్యూఎల్ డెవలపర్ సెలెక్ట్ చేసుకున్నారు. మరి అతనికి అసలు ఆ ఎస్క్యూఎల్ క్వరీస్ రాయటం ఏంటో తెలియదు, ఏం తెలియదు. అయినా కూడా ఇంకా ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేయటం, ఆ ప్రాసెస్ మీకు తెలిసి ఉంటుంది, ఒక వేలో వెళ్ళిపోయారు. సో ఎలాగైనా జాయిన్ అయిపోయారు. బట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా కరోనా టైంలో చాలా లైట్ తీసుకున్నారు, అందరికీ తెలిసిన విషయమే. మరి అతను ఎలాగా ఆ కంపెనీలో సర్వ్ అయ్యాడంటే అతనుకున్న ఒక టాలెంట్ ఉందండి. ఆ టాలెంట్ ఏంటంటే ధైర్యంగా ఉండటం, డేర్గా ఉండటం. డేర్గా ఉండటం అంటే ఏదో అందరినీ కొట్టేటట్టను అని కాదు. ఇక్కడ డేర్గా ఉండటం అంటే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఫ్లూయెంట్ అండి. ఫ్లూయెంట్ అంటే అతను మార్కెటింగ్ చేస్తున్నారు కదా, ఆ 7 years ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్ స్కిల్స్ మీకు తెలిసి ఉంటుంది. ఒక పర్సన్ని కన్విన్స్ చేయాలి, ఒక ప్రోడక్ట్ని పరిచయం చేయించాలి. ఓకే, సో ఆ స్కిల్స్ 100 మందినైనా సరే కూర్చోబెట్టి అతను టీచ్ చేయగలడు, మాట్లాడగలడు, కమ్యూనికేట్ చేయగలడు ఇంగ్లీష్లో. సో ఆ స్కిల్స్ వల్ల, ఆ డేరింగ్ స్కిల్స్, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల అతను ఏదడిగినా కూడా ధైర్యంగా అండ్ కాన్ఫిడెంట్గా రిప్లై ఇచ్చేవారు. ఆ సీనియర్స్ అడిగినా ఏదైనా టాస్క్ ఇచ్చినా సో దాన్ని ఎలాగలాగా అతను మేనేజ్ చేసుకున్నారు. స్లోగా అలాగా ఆ టీంలో ఇంకొక అదర్ పర్సన్ అతనికి హెల్ప్ చేయడం వల్ల అతను నేర్చుకొని ఇప్పుడైతే మంచి పొజిషనే అండ్ మంచి ప్యాకేజ్, 13 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఓకే, సో ఇలాగా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అప్పుడు నేను అతనితో అన్నాను, సో మీలో ఉన్న టాలెంట్ అది ఒకటే అండి, మీరు కాన్ఫిడెంట్గా 100 మందికైనా సరే మీరు సమాధానం చెప్పగలరు అనే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ మీలో ఉన్నాయి కాబట్టి మీరు ఆ జాబ్లో సర్వే అయ్యారు. ఎందుకంటే మీకు అసలు ఎస్క్యూఎల్ అంటే కూడా బేసిక్స్ అంటే కూడా తెలియకుండానే 3 years ఎక్స్పీరియన్స్ మీరు ట్రై చేసి జాబ్లో ఎంటర్ అయ్యారంటే అది చాలా గ్రేట్నెస్. అండ్ అతను కూడా ఇంకో విషయం కూడా చెప్పాడండి, ఇది కొంచెం మీకు యాడెడ్ పాయింట్ అనుకుంటున్నాను. హైదరాబాద్, బెంగళూరు లొకేషన్లో మీరు జాబ్స్ కోసం ట్రయల్ చేస్తే బీజీవి చాలా స్ట్రిక్ట్గా ఉందని, ఇప్పుడు ప్రజెంట్ ఉందని చెప్పారు అతను ఇలాగే చెప్పాడు. అదే మీరు పూణేనో, గూర్గానో, నోయిడా, నార్త్ సైడ్ లొకేషన్స్ కానీ ట్రై చేస్తే బీజీ ఎంత స్ట్రిక్ట్గా అయితే ఉండదు, మన సౌత్ ఇండియన్స్లో చేస్తున్నట్టు అని అతను ఒక చిన్న టిప్ అయితే చెప్పారు. ఏదో ఒక టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో మీలో కూడా ఏదో ఒకటి ఉంటుంది. సో ట్రై చేయండి, గట్టిగా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సో కాన్ఫిడెంట్గా ఉండండి, జాబు వస్తుంది కన్ఫామ్గా. ఓకే, సో మీకు ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్.